ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్, మరొక వైపు అతడి స్నేహితుడు ఒక్కలగడ్డ ఉషాద్రిని పోలీసులు అరెస్టు చేశారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఇప్పటికే వైసీపీకి సంబంధించిన నేతల పాత్ర ఇందులో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఒకరొకరుగా వారిని కూడా అదుపులో తీసుకొని విచారిస్తా ఉన్నారు కదా, ఏంటి వివరాలు? నవీన్, ప్రకాశం బ్యారేజ్ ని పడవలు ఢీకొట్టుకున్నపై విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ తలశీల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్ రావు, అతని స్నేహితుడు ఉషాద్రిని ఇరువురిని కూడా పోలీసులు ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని నిన్న విచారణ కోసం పిలిపించినప్పటికీ ఈ రోజు ఉదయం అధికారికంగా అదుపులోకి తీసుకొని ఈ రోజు అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. ఎందుకు అంటే ప్రకాశం బ్యారేజీకి గేట్లు ఢీకొట్టడం, ఆ గేట్లను పడవలో వచ్చి ఢీకొట్టడం, కౌంటర్ వెయిట్లు 2, 3 కూడా విరిగిపోవడం తో కూడా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి భారీ పడవలను కేవలం ప్లాస్టిక్ రోపులతో కట్టి వదిలేయటం అనేది, యజమానులు వదిలేయటం అనేది ఎలా చూడాలి అని చెప్పి పోలీసు యంత్రాంగం ప్రస్తుతం ఆరాధిస్తుంది. పైగా ఇసుక తరలింపు కోసం ఉపయోగించే ఒక పడవ 40 నుంచి 50 టన్నుల వరకు బరువు ఉంటుంది అని కూడా అంచనా వేస్తున్నారు. వరద సమయంలో పడవలను ఉద్దేశపూర్వకంగానే సంరక్షించలేదనే సమాచారం కూడా అందుతుంది. దీంతో పాటు అంత భారీ పడవల్ని కేవలం ప్లాస్టిక్ రోపులతో కట్టేసి వదిలేయటం ఏమిటి అని కూడా పోలీసు యంత్రాంగం ప్రశ్నిస్తుంది. 11 లక్షల వరద వచ్చే సమయంలో పడవలను గట్టిగా లంగర్ వేయాలి కానీ అటువంటి ప్రయత్నం అయితే ఓనర్లు చేయలేదు, పడవ యజమానులు చేయలేదు అని అంటున్నారు. ఒక్కో పడవను విడివిడిగా కట్టాల్సిన 3 పడవలను కలిపి కట్టడం వల్లనే ఈ 3లో ఒక పడవ అయితే వేగంగా వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజ్ గేట్ నెంబర్ 69ని ఢీకొట్టడం. ఈ 69ని ఢీకొట్టిన వెంటనే కౌంటర్ వెయిట్ కరెక్ట్ గా అదే ప్లేస్ లో ఉండటంతో పడవ ఒక్కసారిగా కౌంటర్ వెయిట్ మధ్యలోకి విరిగిపోయింది. దీనివల్ల గేట్ కిందకు వెళ్లిపోయింది. ఇలా కౌంటర్ వెయిట్లు కూడా చాలా బరువుతో, అంటే సిమెంట్, ఐరన్, కాంక్రీట్ తో ఉంటాయి ఈ కౌంటర్ వెయిట్లు. ఇటువంటి కౌంటర్ వెయిట్లను పడవ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కౌంటర్ వెయిట్ విరిగిపోయింది అని అంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందేనో అని చెప్పి కూడా పోలీసు యంత్రాంగం నమ్ముతుంది. అయితే ఈ 3 పడవల్ని కూడా లంగర్ వేయటంలో కూడా అది నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని చెప్పి చెబుతున్నారు. దీంతో పాటు వైసీపీకి సంబంధించిన ఒక కీలక నేత ఆ రోజు అర్ధరాత్రి వరకు కూడా తన నివాసంలోనే ఉండి, ఆ తర్వాత అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు కూడా అక్కడి నుంచి రమ్మనమని కోరినప్పటికీ కూడా రాకుండా లంకలో ఉండి రాత్రి 1:30 ప్రాంతంలో బయటికి రావాలని చెప్పి పడవలు పంపించమని కోరటంపై కూడా ప్రస్తుతం అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఆరాధిస్తుంది. ఈ మొత్తం సంఘటనకు సంబంధించి కూడా పోలీస్ అధికారులు మొన్నటి నుంచి కూడా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల హస్తం దీని వెనక ఉంది అనే ఆరోపణలు రావడంతో ఆ కోణంలోనే విచారణ జరుపుతున్నారు. పైగా ఈ పడవలు ఎప్పటి నుంచి ఉపయోగిస్తున్నారు, ఈ పడవలు ప్రస్తుతం ఎవరు నడుపుతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా అధికారులు ఆరాధిస్తున్నారు. ఇప్పటికే వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడంతో వీళ్ళిద్దరిని విచారించి ఆ తర్వాత దీని వెనక ఎవరున్నారు, వీళ్ళ కాల్ డేటా, వీటన్నిటిని కూడా సేకరించి ఆ తర్వాత వీళ్ళిద్దరిని అధికారికంగా అరెస్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. నవీన్.